క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని అనగా దేవుని గణిత శాస్త్రం, ఈ పాఠాన్ని బైబిల్ నుంచి మనంతా కలిసి పరిశీలిద్దాం. ప్రియులారా, గణిత శాస్త్రం అనగానే అంకెలకు సంబంధించింది, లెక్కలకు సంబంధించింది అని మనకు తెలుసు. సహజంగా బడిలో మనం చదువుకునేటప్పుడు మనకి ఎక్కువగా ఇబ్బందిగా అనిపించే పాఠ్యాంశాలలో సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్ కూడా ఒకటి. ఎందుకంటే ఎక్కువ మంది అందులోనే ఫెయిల్ అయిపోతుంటారు. కారణం లెక్కలు, వాటికి వలన వచ్చే ఇబ్బందులు. బ్రెయిన్ వాటి కోసం చాలా షార్ప్గా ఆలోచించాలి, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేయడం. కనుక సహజంగానే మనిషికి వీటికి సంబంధించి వాటి కోసం ఆలోచించడానికి, వాటి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి మనిషి ఇష్టపడ్డు. కానీ వాక్య ప్రకారంగా ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క గణిత శాస్త్రం అంటే దేవుని లెక్కలు లేదా దేవుని యొక్క మ్యాథమెటిక్స్. లెక్కలు అనగానే ఆయుష్కాలంలో రోజులు మీరు అనుకున్నట్టుగా ఒకవేళ మీరు భావిస్తున్నారేమో. కాదు, దేవుడికంటూ కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలకు తగిన వివరణ ఆయన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో రాయించాడు. వాటిని ఎందుకు రాయించాడు అంటే మనం చదవాలి. చదివిన మనం ఆ లెక్కలలో ఉన్న ప్రాధాన్యత మనం కూడా వాటిని గ్రహించి చివరకు దేవుడికి మనకి ఉన్న లెక్కలను మనం తేల్చుకోవాలి. ప్రియులారా, దేవుడు ఈ లెక్కల విషయమై ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే, ఆయన సృష్టి ఆరంభించిన నాటి నుంచి, జాగ్రత్తగా వినండి, ఆయన సృష్టిని ఆరంభించిన నాటి నుంచి, సృష్టించినప్పటి నుంచి దేవుడు ప్రతి దాని విషయంలో లెక్కలకు చాలా ప్రాధాన్యత. మరి ముఖ్యంగా చెప్పాలంటే అసలు లెక్క లేనిదే సృష్టి లేదు, లెక్కలు లేనిదే నిర్మాణం లేదు, ఈ సృష్టి నిర్మాణం జరగలేదు అంటున్నాను. అవును, మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ. ఒక ఇంటిని నిర్మించాలి అంటే, ఒక ఇంటిని నిర్మించేటప్పుడు దాని కొలతలు కావాలి. అంటే ఎన్ని గజాలలో మనం ఆ ఇంటి నిర్మాణాన్ని చేయాలనుకుంటున్నాం, ఎన్ని అంతస్తులు వేద్దాం అనుకుంటున్నాం, దాని విస్తీర్ణం ఎంత, దాని వైశాల్యం ఎంత, దాని ఎత్తు ఎంత, దాని లోతు ఎంత, వీటన్నిటిని గూర్చి ఒక ఇంజనీర్ను మనం సంప్రదిస్తే అతను ముందుగా వేసేది క్యాలిక్యులేషన్స్ అంటారు దాన్ని, లెక్కలే. కనుక లెక్కలు లేకుండా ఏ నిర్మాణం జరగదు. ప్రతిదానికి ఒక లెక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరాలి. ప్రియులారా, ఇక దేవుడు ఆయన చేసిన ఈ ప్రకృతిలో నిజంగా లెక్కలను గురించి ఆలోచిస్తే మతి భ్రమిస్తుందండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఇంత గణితాలతో, ఇన్ని లెక్కలతో ఈ గొప్ప నిర్మాణాన్ని చేపట్టాడా అంటే అవును, చేపట్టాడు. అంటే లెక్కలేనిదే, అంకె లేనిదే ఆయన ఏ పని ఆరంభించడు, ఏ పని ముగించడు. ప్రతి దానికి ఆయనకు ఒక లెక్క అనేది ఉంది. కనుక ఇప్పుడు దేవునికి సంబంధించిన ఈ గణిత శాస్త్రంలో మనిషి నేర్చుకోవలసిన శాస్త్రం ఏంటి? ఏమండి, మన తండ్రి అయిన దేవుడు చేసిన ఈ గొప్ప విశాలమైన నిర్మాణం, ఏమండి, ఈ సృష్టి నిర్మాణం, ఈ సృష్టి నిర్మాణాన్ని ఆయన చేయడానికి ఎంత లెక్కలైన వాడాడు.
ఆ లెక్కలన్నీ ఎందుకు రాశాడు? ఆ లెక్కలన్నిటినీ గూర్చి ఎందుకు ఆయన భూమి మీద బ్రతుకుతున్న మనుష్యులకు తెలియజేశాడు అంటే దానికి కూడా ఒక లెక్క ఉంది. అది మనిషి తెలుసుకోవాలి. నిజానికి దేవుని మేధస్సులోనికి మనిషి వెళ్ళటం అంటే అది చాలా కష్టం. అయినప్పటికీ ఈ లెక్కలకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్నిటినీ వివరాలలోనికి మనం వెళ్ళి తీరాలి. మనం ఆలోచించినంత మట్టుకు, మనం ఆలోచించగలిగినంత మట్టుకు, మనం శోధించి సాధించగలిగినంత మట్టుకు. ఒక మాట బైబిల్ నుంచి ఈ సందర్భంగా చదువుకుందాం. కీర్తన గ్రంథంలోని 40వ కీర్తనలో 5వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు అవి చాలా బహు విస్తారములు అంటున్నాడు. వాటిని వివరించి ఒకవేళ నేను చెప్పాలి అనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నవి అంటున్నాడు. చూడండి, అంటే లెక్క అనేది ఉంది. లెక్క లేనివి మాత్రం కాదు సుమా, ఆలోచనలకు కూడా ఒక లెక్క ఉంది. అవునండి, ఎందుకంటే దేవుడు అనాలోచితంగా ఏది పరిగణలోకి తీసుకోడు, ఏది చేయడు ఆయన. మనిషికైతే మన మానవ భాషలో లెక్క డొక్క ఉండదు అంటాం. మనిషికి ఒక లెక్క ఒక డొక్క ఉండదు అని మనం అంటాం సామెత. కానీ దేవుడు అలా చేసేవాడు కాడు. ప్రతి దాని విషయంలో చాలా సూపర్ క్యాలిక్యులేషన్, అంటే చాలా పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్, ఖచ్చితమైన లెక్క. ఏదో ఉజ్జాయింపుగా చెప్పే లెక్కలు కావు, స్పెసిఫిక్గా ఖచ్చితమైనదిగా ఆయన లెక్కలను నిగ్గు తేల్చి నిర్ధారణ చేసి ప్రతి నిర్మాణంలోనూ ఆయన చేసిన సృష్టిలో ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు. కనుక ఆలోచించడానికి ఒకవేళ మనం నిజంగా అందులోనికి వెళితే అవి లెక్కకు మించినవే ఉన్నాయి, చాలా గొప్పవి. అయినా వాటి ద్వారా తండ్రి మనకు నేర్పుతున్న జ్ఞానాన్ని మనిషి తెలుసుకోవాలి. ఈరోజు మనిషి సాధారణమైన జీవితం గడపాలి అంటే అంకెలు లేనిది మనిషి జీవితం ఎలా ప్రారంభమవుతుంది మీరు చెప్పండి. అంటే లెక్కనగానే అంకెలు అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే లెక్కలు నిండా అంకెలే ఉంటాయి. మనిషి తన దైనందిన జీవితంలో చేసే ప్రతి పని అంకెలతోనే ప్రారంభమవుతుంది. ఎన్ని గంటలకు లేవాలి, అలా లేచినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి. కనుక పడక మీద నుంచి లేచి తిరిగి పడకకు చేరినంత వరకు మనిషి చేసే ప్రతి పనిలోనూ లెక్క లెక్క చూసుకుంటుంటాడు మనిషి. కొన్ని సందర్భాల్లో ఎంత సేపు అయింది, ఎంత వచ్చింది, ఎంత వెళ్ళింది, ఎంత సంపాదించాడు, ఇవన్నీ లెక్కలకు సంబంధించినవే. కనుక లెక్కలు అనేది మనిషి జీవితంలో ఈరోజు, అంకెలు అనేది మనిషి జీవితంలో అత్యవసరమైనవిగా అయిపోయాయి. అంటే బడికి వెళ్ళి చదువుకొనలేని వారు కూడా లెక్కలు తెలుసుకోవాలి, తప్పదు. ఎందుకంటే నువ్వు వ్యాపారం చేసినా ఏం చేసినా నీకు వచ్చే లాభాన్ని నువ్వు లెక్క పెట్టుకోవాలి కదా. ఎంత సంపాదించావు అనేది లెక్క లేకపోతే ఎలా? ఏం పర్లేదండి ఎంత కొంత అని మీరు అనుకుంటారా? అలా అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ప్రతిదానికి లెక్క, టాలీ. ఈరోజు గవర్నమెంట్ ఆఫీసెస్లో కానివ్వండి, లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా జరిగే లావాదేవీలన్నిటినీ కూడా టాలీ బట్టి ఉంటాయి. ప్రతిదీ కూడా అంకెల రూపంలోనే ఉంటుంది. మీరు గమనించారో లేదో? కనుక అంకెతో మనిషి జీవితం ఆరంభం అవుతుంది. నిజానికి దేవుడు ఈ ప్రకృతిని ఆరంభించినప్పుడే దేవుడు అంకెలతోనే ఆరంభించాడండి. అంటే మనిషికి అంకెలను నేర్పించాడు. అందుకే ఆయన 7 దినాల సృష్టి కార్యక్రమాన్ని చేసి మొట్టమొదటిసారిగా దేవుడు మనిషికి నేర్పించిన బైబిల్లోని తొలి అంకె. మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము అనే అంకెలు చెబుతూ 1, 2, 3 అంటే 1 నుంచి ప్రారంభించుకొచ్చాడు ఆయన. 1, 2, 3 అని చివరికి వచ్చేసరికి 7. 7వ అంకె దగ్గర నాయన 7వ దినములోగా నా పని పూర్తి చేసేసాను.
ఎందుకంటే నా లెక్క ఏంటంటే 7వ దినముల్లోగా పనంతా పూర్తవ్వాలి. అది ఆయన లెక్క. ఆ లెక్క ప్రకారం ఆయన తన పనులన్నిటినీ పూర్తి చేసేసుకున్నాడు. కనుక దేవుడు కూడా ఏదీ లెక్క లేకుండా చేయలేదు అని మీరు భావించడానికి వీల్లేదండి. మరొక మాట చదువుతాం బైబిల్లో. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో, యోబు గ్రంథం 11వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదువుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం నుంచి, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది చాలా, జ్ఞానం ఎంత గొప్పదంటే ఆకాశ వీధి ఎంత ఉన్నతమైనది. ఏం చేయగలం మనం? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమిరుగుదువు? దాని పరిమాణమును భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. అంటే వాటన్నిటికీ లెక్కలు కొలతలు ఉన్నాయి. ఆయన లెక్కలో, ఆయన దృష్టిలో వాటన్నిటికీ కూడా కొలతలు పరిమాణాలు ఉన్నాయండి. అది చెబుతున్నాడు. అంత విస్తారమైన జ్ఞానము అని ఆయన పోలుస్తున్నాడు. అవునా? అవును, ఖచ్చితంగా. ముఖ్యంగా మనం తలెత్తి ఆకాశాన్ని చూడగలిగితే అది బహు విశాలమైనది కదా. విశాలమైన ఆకాశంలో మనిషి కళ్ళతో చూసే నక్షత్రాలు కొన్ని అయితే, కంటికి కనిపించని నక్షత్రాల కూటములు కొన్ని కోటాను కోట్లుగా ఉన్నాయండి. అవి లెక్కింపలేనివి అనే ఒక నిర్ధారణకు మనిషి వచ్చేసాడు. అంటే మనిషికి అది ఇన్ఫినిట్, అసంఖ్యాకమైనవి. అంటే నేను మనిషికున్న, ఈరోజు మనిషి నేర్చుకున్న అంకెలతో వాటిని లెక్కించలేడు అని. కానీ మనిషి గణితం వేరు, దేవుని గణితం వేరు. దేవుని లెక్క వేరు, మనుషుని లెక్కల వేరు. దేవుని లెక్క ప్రకారంగా, దేవుని గణిత శాస్త్ర ప్రకారంగా ఆయన ఏమంటున్నాడు చూడండి. ఒక మాట చదువుకుందాం. యెషయాగ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. యెషయాగ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించాను? నక్షత్రాల కోసం మాట్లాడుతున్నాడు. వీటి లెక్క చొప్పున ఇవన్నీ కూడా లెక్కలలో ఉన్నవి. అంటే దేవుని లెక్కలలో ఉన్నాయి నక్షత్రాలు. వీటిని సమూహములుగా బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా అని తన అధిక శక్తి చేత తనకు కలిగి ఉన్న బలాతిశయము చేత ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడంటే ఒక్కటి కూడా మైనస్ అవ్వడానికి లేదు. ఒక్కటి మైనస్ అయినా లెక్క ఆయనకి తెలియాలి. ఒక్కటి కూడా తప్పిపోవడానికి లేదు. ఒక్కటి కూడా లెక్కలలో లేనిదిగా ఉండకూడదు అంటున్నాడు ఆయన. చూసారా ఎంత ఖచ్చితంగా ఉన్నాడు ఆయన. ఆ పదప్రయోగం ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఏమండి, లెక్కలలో ఒక సంఖ్య కూడా తేడా రావడానికి వీల్లేదు. బ్యాంకు వాళ్ళు, మీలో ఎవరైనా బ్యాంకు ఉద్యోగులైతే క్యాషియర్స్ని అడగండి, వాళ్ళు పైసలతో సహా లెక్క కడతారు. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, ఏమండి వేలు, వందలు. అక్కడి నుంచి వాళ్ళు పదుల నుంచి పైసలు కూడా 30 పైసలా, 40 పైసలా. ఎందుకంటే అవి కూడా లెక్కలలో ఉన్నవే. ఆ పైసలు కూడా ఎలా వేస్తారు మీరు? అంకెలే. 30 పైసలా, 75 పైసలా, 85 పైసలా. కనుక ఏది కూడా లెక్కలలో లేనిదిగా భావించడానికి లేదు. అంత ఖచ్చితమైన లెక్కలండి వాళ్ళ దగ్గర ఉంటాయి, బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉన్న లెక్కలు. ఇక దేవుడు అంటున్నాడా, ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాలలో లెక్కను బట్టి బయలుదేరజేసేవాడే ఒక్కటి కూడా దాన్ని విడిచిపెట్టడం అంటే ఆయన లెక్క ఎంత ఖచ్చితమైనదో మీరు ఆలోచించాలి. మరొక మాట కీర్తన గ్రంథంలో చూద్దాం. కీర్తన గ్రంథం 147వ కీర్తనలోని 4వ వచనం చూడండి. 147వ కీర్తనలోని 4వ వచనం. నక్షత్రముల సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు. నక్షత్రముల సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచుచున్నాడు. అంటే ఈరోజు మనిషికి అంతు చిక్కని విశాల విశ్వములోని నక్షత్రాల కూటముల యొక్క సంఖ్య, ఒక్కొక్క నక్షత్రాన్ని కూడా ఆయన లెక్క పెట్టాడు. అంటే ఆయన ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ ఒకసారి మీరు ఆలోచించండి. అంటే దేవుడు అనగానే ఈ సమాజం ఏమనుకుంటుందో కానీ ఆయన చాలా పర్టికులర్గా అంకెల విషయంలో భద్రత తీసుకుంటాడు. అంకెల విషయంలో ఆయన చాలా జాగ్రత్త తీసుకుంటాడండి.
అంటే దేవుడు చేసిన వాటిలో లెక్క లేకుండా, అంచనాలు లేకుండా, గుర్తింపు లేకుండా ఏదీ లేదు. అన్నిటినీ కూడా ఆయన చాలా చక్కగా ముందుగానే లెక్కలు వేసి ప్రతిదీ ఆయన రికార్డ్స్లో ఉన్నాయి. అంటే దేవుని శాస్త్రం, దేవుని లెక్కల శాస్త్రం ఎంత గొప్పది అంటే ఆకాశ నక్షత్రాలను కొలిచాడు, లెక్కలు పెట్టుకున్నాడు, తన రికార్డులో రాసుకున్నాడు అన్నట్టుగా మనం విన్నాం. ఓకే, ఏంటి ఆయన రికార్డులో ఉన్నాయో అనేది కొంతగా బైబిల్లో కొన్ని విషయాలను మనం చూద్దాం. యెషయా 40వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూడండి ప్రియులారా. యెషయా 40వ అధ్యాయం 12వ వచనం. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడు ఎవడు, జేనతో ఆకాశములు కొల చూచిన వాడు ఎవడు. ఆకాశానికి కొల అంటున్నాడంటే ఆకాశానికి కొలతుందా? ఉందండి. మీ ఇంటి ముందు వీధి కొలత మీకు తెలుసు, మీ ఇంటి వెనకున్న సందు కొలత మీకు తెలుసు, మీరు వేసుకునే బట్టల కొలత మీకు తెలుసు. ఇవన్నీ కొలతలకు సంబంధించినవే. అంటే లెక్కలు, గణితాలు, అంకెలు లేకుండా ఏ పని జరగదండి. ఎవ్రీథింగ్ క్యాలిక్యులేషన్ బట్టే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఒక పద్ధతిలో అది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటారండి, పుడిసిటితో జలములను కొలిచి. అంటే జలములను కూడా కొలత, జలాలకు కొలత ఉందా? మీరు కొలుస్తారంటే ఎప్పుడైనా? ఎందుకు కొలవరండి? వంట చేసేటప్పుడు వేసండి ఒక బిందె నీళ్ళు అంటారేంటి? కాదండి, దానికి ఎన్ని లీటర్ల నీళ్లు వేయాలో, మీరు వండే ఆహారాన్ని బట్టి, అది కూర కావచ్చు, ఏ డిష్ అయినా కావచ్చు, దానికంటే ఒక కొలత ఉంటుంది. ఎంత నీరు వేయాలి, ఎంత నూనె వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం, ఇవన్నీ కూడా గ్రాముల లెక్కనో లీటర్ల లెక్కనో, అది నూనె కావచ్చు, నీళ్లు కావచ్చు, పదార్థాలు అయితే వెయిట్ని బట్టి గ్రాముల లెక్కన కొలిచి వేయాలి. కొలత లేకుండా చేస్తారా చెప్పండి? దేవుడు కూడా ఈ విశాలమైన విశ్వాన్ని చేసేటప్పుడు అందులో ఉన్న జలాలను, ఎందుకంటే పై జలాలు, కింద జలాలు ఉన్నాయి, భూమి మీద జలాలు ఉన్నాయి, ఈ జలాలన్నిటినీ కూడా కొలిచిన వాడు ఎవడంటే, నువ్వు కొలవలేదురా, నేను కొలిచానురా నాయన, నేను కొలిచాను అంటే దేవుడు లెక్కల్లో ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయంటే ఉన్నాయి. ఎన్ని జలములు. సహజంగా మనిషి ఎక్కువగా వాడేది ఏంటంటే గ్యాలన్స్ అంటాడు. గ్యాలన్స్ అంటే మళ్ళాగా లీటర్లు కాదండి, అవి చిన్న సంఖ్యలో మనం వాడుకునేది. ఎక్కువ సంఖ్యలో వెళ్ళేటప్పుడు అది గ్యాలన్స్గా పిలుస్తారు. కనుక అలా దేవుడు యావత్ జలములను కూడా ఆయన లెక్కలలో వాటిని రాసుకున్నాడు అంటున్నాడు. చూడండి, తన జేనతో ఆకాశమును కొలిచిన వాడు. ఇక్కడ దీని వైశాలను కొలబద్ద చెప్తున్నాడు. చూడండి, నేను కొలిచాను, నువ్వు కొలవలేమేమో, కానీ ఈ కొలతలు నాకు తెలుసు అంటున్నాడు. ఏమండి, భూమిలో ఉన్న మన్ను కొలపాత్రలో ఉంచిన వాడేవాడు. అంటే భూమి తొలక వెయిట్, భూమి మన్నుని కొలపాత్ర అంటున్నాడు. చూడండి, కొలపాత్ర ఏంటి అంటే ఆయన దగ్గర కొలపాత్ర ఉందా? అరే భూమికి ఎంత మట్టి కేటాయించాలి? దేవదత్తులు అడుగుతా, అయ్యా భూమికి ఎంత మట్టి కేటాయించమంటారా? ఎంత. అంగారకుడికి ఎంత మట్టి కేటాయించమంటారు? ఎంత. సూర్యునికి ఎంత పదార్థాన్ని కేటాయించమంటారు? అందుకే ఒకటి ఆకారాలు చూడండి, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఇవన్నీ మనకు తెలుసు. అంటే ఇవన్నీ కొల ప్రకారంగా. అందుకే చూడండి, గ్రహాలు ఎప్పుడు కూడా అన్నీ ఒకటే సైజులు, అన్నీ ఒకటే ఈక్వల్ బంతులు, డైమెన్షన్స్లో ఉండవు. అవన్నీ అన్నీ స్పియర్స్, సర్కిల్గా రౌండ్గా ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ కాదా? సౌర కుటుంబాన్ని చూడండి, బృహస్పతి, శనిగ్రహం, భూగ్రహం, దాని చుట్టూ ఉన్న ఉపగ్రహాలు, వీటన్నిటికీ కొలమానం ప్రకారంగా పదార్థాన్ని కొలిచిపెట్టినవాడు. భూమిలో మన్నును కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పదార్థములు. ఏంటి ఇవన్నీ తూనికల కోసం చెప్తున్నాడు. చూడండి, అన్ని లెక్క లెక్క లెక్క, తూనికలు, కొలత అంటే లెక్కే కదండి. ఇవన్నీ మీరు ఎక్కడికైనా ఒకవేళ దర్జీ దగ్గరికి వెళ్ళి, టైలర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే కుట్టండి షర్ట్ అంటే వెంటనే అతను పుస్తకం పెన్న పట్టుకున్నాడు. ఎందుకు? కొలతలు రాసుకోవాలి, లెక్క. తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఇక వెయిట్ చూస్తున్నాడట, దాని బరువు ఎంతో చూస్తున్నాడట, ఆ పదార్థం ఎంతో చూస్తున్నాడట. అంటే దేవుని దగ్గర ఇవన్నీ రికార్డెడ్గా లెక్కల ప్రకారంగా ఉంటాయంటే దేవుడు లెక్కల మనిషి అంటే, అవును చాలాసార్లు మనం తెలుసుకున్నాం. దేవుడు లెక్కల మనిషి అంటే ఎంత లెక్కల మనిషో ఇంకొంచెం డీప్లోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను. తల వెంట్రుకలు లెక్కించాడన్నది మీ అందరికీ తెలిసిన మాటే. మనిషికి అసాధ్యం తల వెంట్రుకలు లెక్కించటం, ఏమండి? కానీ ఆయన లెక్కలలో అంత ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నాడు అన్నది అవి ఊడేదాన్ని బట్టి, మొలిచిన దాన్ని బట్టి, ప్రస్తుతం ఉన్న వాటిని బట్టి ఆయన కొలుచుకుంటున్నాడు. అంటే
అక్కడ దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో అనేది మనం తెలుసుకోవాలి. అంటే లెక్కలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో. ఈ రోజున మీరు లెక్కలకు ప్రాధాన్యత ఇస్తారా? చాలామంది పాపం మెట్రికులేషన్ కానీ 10th కానీ పాస్ అయిన తర్వాత ఈ బైపీసీ ఎంపీసీ గ్రూపులోకి ఎందుకు వెళ్ళిపోతారంటే ఈ లెక్కలు మేము పడలేదు. కొంతమంది అయితే ఆర్ట్స్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే బాబు చరిత్రలోనికి, దీంట్లో సివిక్స్లోనికో సోషల్లోనికి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ లెక్కలతో మనం పడలేమండి. నిజానికి లెక్కల ప్రాధాన్యత అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ఉందండి, అవసరత. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి చాలా లెక్కల ప్రకారంగా చేసుకుంటూ వచ్చిన వాడు. ఆయనే గణిత శాస్త్రాన్ని పాటించినవాడు, సృష్టించినవాడు ఆయనే, గణిత శాస్త్రాన్ని పాటించినవాడు ఆయనే, లెక్కలను పాటించినవాడు అని అర్థం. ఏమండి? యోబు గ్రంథం 28వ అధ్యాయంలోని 25వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 28వ అధ్యాయం 25వ వచనం. ఇంకేం కొలుస్తున్నాడు చూడండి. గాలికి ఎంత బరువు ఉండవలని ఆయన నియమించినప్పుడు. ఏమండి? ఆకాశానికి కొలతలు చెప్తున్నాడు, నక్షత్రాలకు లెక్కలు చెప్తున్నాడు, కొండలకు లెక్కలు చెప్తున్నాడు, పదార్థానికి లెక్కలు చెప్తున్నాడు, నీటికి లెక్కలు చెప్తున్నాడు. ఇంకేంటండి? కంటికి కనిపించిన గాలికి ఎంత బరువు అంటున్నాడు. ఎంత అంటే ఇంతే, ఎంత, ఎంతో కొంత కాదు. ఏమండి? అక్కడ ఆ మాట ఏముంది? గాలికి ఎంతో కొంత బరువు ఉండవలని ఆయన నియమించి ఉన్నాడు అన్నాడా? చూడండి అక్కడ. లేదండి, గాలికి ఎంత బరువు, ఇంతే ఉండాలి. ఏమండి? ఎంత వేసినా పర్లేదు ఉప్పు అంటే? లేదండి, ఇంతే వేయాలండి, ఇంతే వేయండి. రుచి రావాలి అంటే కరెక్ట్ పరిమాణంలో నువ్వు వేసిన పదార్థాల కొలతను బట్టి ఉప్పు కానీ నీళ్లు కానీ వీటన్నిటినీ సరిసమానంగా వెయ్యాలి. అవే కొలతలు అంటారు. అది ఒక విధంగా చెప్పాలంటే లెక్కల శాస్త్రం, గణిత శాస్త్రం, అంకెల శాస్త్రం. అవును. కనుక ఆయన ఇప్పుడు పదార్థాన్ని విడిచిపెట్టి కంటికి కనిపించని గాలిని కూడా ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, ఏమండి ఇంకేమంటున్నాడండి? ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు. కొలిచి చూశారటండి. దేవుడు ఏం చేశారట? సరే నాన్న, అమెజాన్ నదిలో ఎంత నీరు ఉండాలి? ఎంత నీరు కొలిచిపోయిండు అందులోనికి. హిందూ మహాసముద్రంలో ఎంత నీరు ఉండాలి? అంత నీరును కొలిచిపోయండి. గంగా నదిలో నీరు ఎంత ప్రవహించాలి? ఇంత నీరు కొలిచిపోయండి అందులో. మీరు ఈ రోజు నీ కొలతల గురించి ఆలోచించారా? కానీ దేవుడికి ఎప్పటికప్పుడు కొలతలన్నీ అప్డేటెడ్, లెక్కలన్నీ కూడా అప్డేటెడ్గా ఉన్నాయండి. ఏది లెక్క ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి వీలేదు. పైన నక్షత్రాలని మిస్ చేయట్లేదు ఆయన, ఒక్కటి కూడా. ఇందాక మీరు చదివారు కదా, ఒక్కటి కూడా తప్పిపోవడానికి వీల్లేదు. పైనున్న ఆకాశంలోని కొలతలు అంత ఖచ్చితంగా పాటించినప్పుడు భూమి మీద, అది మనం ఉంటున్న భూమి మీద ఎంత ఖచ్చితమైన లెక్కలు కలిగి ఉంటాడు ఆయన. అది ఆలోచించాలంటే మనం నెత్తి మీద ఉన్న వెంట్రుకలు చూసుకుంటే సరిపోదు. వీటిని కూడా లెక్క పెట్టేశాడు ఆయన. ఇన్ని కోట్ల మంది మనుషుల్లో ఒక్కొక్కరి నెత్తి మీద ఎన్ని లక్షల కోట్ల ఉన్నాయో అనేది ఎవరికి తెలుసు? వెంట్రుకలు. కానీ ప్రతిరోజు రికార్డెడ్గా ఆయన దగ్గర అప్డేట్ అయిపోతున్నాయి అవన్నీ కూడా. ఈరోజు ఎన్ని వెంట్రుకలు రాలిపోయాయి, ఈరోజు ఎన్ని వెంట్రుకలు మొలిచాయి, లేదా నిన్న లెక్క ఈరోజు లెక్క సరిపోయిందా? ప్రభా ఈరోజు ఏం ఓడలేదు ప్రభా, గట్టిగా ఉన్నట్టుంది వీడి తల, ఏం ఓడలేదు, బాగానే ఉన్నాయి. కానీ సహజంగా తలకి ఎప్పుడు స్నానం చేసినా సర్వసాధారణంగా సుమారుగా 100 వెంట్రుకలు రాలిపోవడం అనేది సర్వసాధారణం. ఏ డెర్మటాలజిస్ట్ నేను అడగని చెప్తాడు, సర్వసాధారణం. ఒక 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోతుంటాయి. అంతకంటే ఎక్కువ ఊడితే అప్పుడు నీకు జబ్బు ఉన్నట్టు లెక్క, వాళ్ళ లెక్కల ప్రకారంగా. కానీ ఇక్కడ దేవుడు చూసారా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చాలాసార్లు మనం చదువుకున్నామే. ఎంత ఖచ్చితమైన లెక్కలు ఆయన. ఏమండి? గాలికి కొలత అంటున్నాడంటే మనిషి కూడా గాలికి కొలత ఎలా తెలిసాడో తెలుసండి? ఒక క్యూబిక్ మీటర్, 1 మీటర్ తాలూకా క్యూబ్ బాక్స్ టైప్లో ఒకవేళ గాలిని అందులో ఉంచితే అది ఎంత బరువు ఉంటుందో తెలుసండి? మనిషి తెలుసుకున్న లెక్క 1.239 కేజీలండి. 1 పాయింట్ అంటే 1 కేజీ 2.239 అని మనం అనుకోవాలి. 1.5 కేజీ కాదండి. 1 క్యూబిక్ మీటర్లో గాలి ఉంటే దాని బరువు అట సుమారు 1 కేజీ వరకు 1.239. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. క్షమించండి, 239 కదా, 293, 1.293 కేజీ.
గాలి బరువు. మరి దేవుడు ఆ రోజు అంటే భూమి మీద వేడిగాలి ఎంత బరువుగా ఉంది, చల్లగాలి ఎంత బరువుగా ఉంది, ఇవన్నీ లెక్కల ప్రకారంగా జరుగుతున్నాయండి. ప్రకృతిలో ప్రతి దాన్ని మీరు గమనిస్తే లెక్క లేకుండా, అంకెలు లేకుండా, కొలతలు లేకుండా ఏది జరగలేదు. అవునండి, అన్నిటికీ కొలతలు, అన్నిటికీ లెక్కలు. ఎంత లెక్కలంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇంచుమించు ఈ ప్రకృతి, మన కంటికి కనిపించే ఈ ప్రకృతి అంతా పదార్థం. పదార్థం అంటే మ్యాటర్ అంటారు దాన్ని. మ్యాటర్ అనగానే మీరు ఏమనుకుంటున్నారు? మ్యాటర్ అంటే ఇవన్నీ కూడా సూక్ష్మంలోనికి వెళ్ళిపోతే ఇవన్నీ యాటమ్స్ ద్వారా తయారైనవి. ఏమండి? అణువులు. ఇవన్నీ అణువుల సమ్మేళనం. ఏదైనా ప్రకృతిలో మీ కంటికి కనిపించేది ఏదైనా కావచ్చు. కంటికి కనిపించడం కానీ, కనిపించేవి కానీ, దృశ్యమైనది కానీ, అదృశ్యమైనది కానీ, చాలా మ్యాటర్లు ఉన్నాయి. డార్క్ మ్యాటర్ ఉంది, కంటికి కనిపించే విజిబుల్ మ్యాటర్ ఉంది. అంటే ఒక ప్లాస్టిక్ కావచ్చు, ఒక ఐరన్ కావచ్చు, ఒక మెటల్ కావచ్చు, ఏమండి, ఒక కాగితం కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, ఒక ఆకు కావచ్చు, చివరికి మనిషి తల వెంట్రుక కావచ్చు, వేసుకునే ఒక చొక్కా కావచ్చు. ఇవన్నీ కూడా దేంతో చేయబడినో తెలుసు. ఇదంతా మ్యాటరే, పదార్థం అంటారు కంటికి కనిపించేది. ఈ పదార్థంలో ఏముంటుందో తెలుసా? యాటమ్స్. మ్యాటర్ అంతా కూడా యాటమ్స్తో నిండి ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే బైబిల్ అంటే ఏదో అల్లటప్ప గ్రంథం కాదు. కొలత. దేవుడు గణిత శాస్త్రంలో మనిషికి నేర్పించిన లెక్కలు. అవునండి, మనం వాడే బంగారం, మనం వాడే సిల్వర్, ఏమండి, మనం రోజు వాడే ఇనుము, ఇదంతా ఏంటనుకున్నారు? ఇదంతా కూడా మ్యాటర్, పదార్థం. మరలా చెప్తున్నా, ఈ పదార్థం దేనితో చేయబడిందో తెలుసా? పదార్థం మూలకాల్లోకి వెళ్ళిపోతే యాటమ్స్ కలయికే పదార్థం. కంటికి కనిపించని సూక్ష్మమైన ఈ యాటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యాటమ్స్ వాటి రకరకాల కొలతలు, రకరకాల కలయికలను బట్టే రకరకాల పదార్థాలు ఈరోజు మనం ప్రకృతిలో చూడగలుగుతున్నాం. అవునండి, నమ్మగలరా మీరు? అవును. ఈరోజు మన కంటికి కనిపించే విశ్వంలో అన్ని దృశ్యమైన వాటి గురించి ఆలోచిద్దాం. కంటికి కనిపించే పదార్థాలన్నీ కూడా వాటి యొక్క అణువుల పరిమాణమును బట్టి, వాటి అణువుల యొక్క లెక్కను బట్టి మన కంటికి కనిపించేది. వాటికి లెక్క ఉందో మీకు తెలుసా? మీకు అర్థమయ్యేటట్టు పీరియాడిక్ టేబుల్ అని చిన్నప్పుడు మనం సహజంగా చదువుకుంటున్నాం. అంటే పీరియాడిక్ టేబుల్ అంటారు దాన్ని. అందులో ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, నేను ఒకసారి పీరియాడిక్ టేబుల్ ఒకసారి చూపించు అంటే ఇదిగోండి, చూసారా? ఏంటండి రంగురంగులుగా ఉంది, హెచ్ ఏంటండి, ఎల్ఐ ఏంటండి, బి ఏంటండి అంటున్నారా? ఇవన్నీ కూడా రకరకాల పదార్థాలు. ఈ పదార్థాలన్నీ కూడా ఏమండి, ఈ పదార్థాలన్నీ కూడా యాటమ్స్తో నిండి మర్చిపోకండి. ప్రతిదీ ఇంక్లూడింగ్ మనిషి కూడా యాటంతో ఉన్నవాడే. అణువుల కలయికే, అణువుల నిర్మాణంతో జరిగిందే మనిషి దేహం కూడా. అంటే వీటన్నిటిలోనూ అణువులు ఉన్నాయి. అణువు అనగానే, యాటమ్ అనగానే మీరేమనుకున్నారు? యాటంలో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఈ మూడు ఉంటాయి. చిన్నప్పుడు సహజంగా మనం చదువుకునేవి. చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, మధ్య నుండి న్యూక్లియస్ అని మనం అంటాం. ఏమండి, వాటిని బట్టే ఆ పదార్థం యొక్క స్థితి నిర్ణయించబడుతుంది. ఏమండి, చూసారా ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూసారా? మనకి ఇందులో కొంచెం మనకు దగ్గరగా తెలిసేది అదిగోండి, రైట్ సైడ్ ఎస్ఏ అని 6A దగ్గర ఉంది చూడు, ఓ అని ఉంది చూసారా? ఓ, అదిగోండి అక్కడ చూపిస్తున్నా చూసారా? ఓ అంటే ఆక్సిజన్. అదొక ఎలిమెంట్ అండి. సహజంగా మనకు ఆక్సిజన్ అంటే ఓ అనే కదా దాని యొక్క అర్థం. దాన్ని గుర్తించుకున్నాం, ఓ అంటే ఆక్సిజన్. పక్కనే ఎన్ ఉంది చూడండి, అంటే నత్రజని, అదే నైట్రోజన్. ఓ అనేది ప్రాణవాయువు అయితే ఏమండి అది గ్యాసెస్ అవన్నీ కూడా. ఎన్ అనేది నత్రజని, నైట్రోజన్. ఇక పక్కన సి ఉంది చూడండి, అంటే అదేంటి? కార్బన్ అండి, కార్బన్ డైఆక్సైడ్ అండి. కిందన CO2. ఇక మెటల్స్లోకి వెళితే అండి మీకు బంగారానికి సంబంధించి, గోల్డ్కి సంబంధించి, సిల్వర్కి సంబంధించి అసలు యాటమ్ అనేది ఎలా ఉంటుంది? ఒకసారి యాటమ్ బొమ్మ చూపించినాను ఎలా ఉంటుంది. ఎందుకంటే లెక్క అంటే దేవుడు సృష్టి చేసినప్పుడు ఏదో ఉజ్జాయింపుగా నాకు ఇది కావాలని చాలా సులువుగా మీరు సృష్టి నిర్మాణం కోసం ఆదికాండం మొదటి అధ్యాయంలో మీరు చదివారేమో.
లేదండి. ఎందుకు ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలకు ఆయనకు సమయం పట్టింది అంటే అన్నీ కూడా అణువులతో ఆయన తీర్చిదిద్దాడు. ప్రతి అణువుకి లెక్కుంది ఏమండి. డైరెక్ట్ ఓన్లీ యాటమ్ ఉంటుంది చూడు, ఓన్లీ యాటమ్, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనేది ఉంటుంది చూడండి. ఓకే, ఈ తర్వాత చూపిద్ది కానీ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అంటే బైబిల్ అంటే కూడా ఈ శాస్త్రాలు కూడా బైబిల్లో ఉంటాయా? అసలు ప్రపంచంలో మనిషి చదువుకునే శాస్త్రాలన్నీ కూడా దేవుడి నుంచి పుట్టినవే కదండి. ఆయన సృష్టి నుంచి, ఆయన సృష్టించిన ప్రకృతి నుంచి ఉద్భవించినవే ఈ శాస్త్రాలన్నీ కూడా. ఓకే, ఇదిగోండి చూడండి, ఇది యాటమ్, ఇది కంటికి కనిపించదండి. చుట్టూ తిరిగే ఎర్రగా ఉన్నాయి చూసారు, అవి ఎలక్ట్రాన్స్ అంటారు. చాలా వేగంగా తిరుగుతుంటాయండి సెకండ్కి. తర్వాత ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఈ రెండు కలయికే మధ్యనున్న న్యూక్లియస్. ఏమండి, ఇవేనండి. ఇది మూలకం అంటారు దాన్ని ఏ పదార్థానికైనా. ఇప్పుడు బంగారం అనుకోండి, బంగారానికి యాటమ్ ఎలాగుంటుందో తెలుసా? బంగారం తాలూకు యాటమ్ చూపించినాడు, తర్వాత సిల్వర్ తాలూకు యాటమ్, తర్వాత ఐరన్. ఎందుకంటే సహజంగా మనం వాడేది కదా, ఎక్కువ బంగారం వాడుతాం, వెండి వాడుతాం, ఐరన్ వాడుతాం. ఓకేనా? అయితే వీటన్నిటి తాలూకా పరిమాణాలు, వీటన్నిటి తాలూకా కొలతలు ఒకటి కావండి. దగదగా మన 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 దగ్గర మెరిసిపోయే, మన మెడలో మెరిసిపోయే బంగారం మనిషి ఆభరణాలుగా ధరించుకుంటాడు కదా స్త్రీ పురుషులు, వాటి లెక్క ఏంటో చూడండి. ముందు ఒక పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది చూడండి దానికి. ఓకే, ఏయు అంటారండి ఆ గోల్డ్కి. ఏమండి, 79 అణువులతో ఉన్నది, యాటమ్స్తో. 70 పైన చూసారా సంఖ్య ఉందో చూసారా? బంగారం అనే సరే 79 కలిసి ఉన్నదే బంగారం. అందులో ఒకటి మిస్ అయినది బంగారం అవ్వదు. ఏమండి, ఏయు అంటారు దాన్ని. ఇందాక మనకి ఆక్సిజన్కి ఓ అయితే ఎలాగైతే అనుకున్నామో, నైట్రోజన్కి ఎన్ అయితే ఎలాగైతే అనుకున్నామో, అలా బంగారానికి వాళ్ళు ఇచ్చిన సింబల్, మనిషి ఇచ్చుకున్న సింబల్ ఏయు అంటే గోల్డ్ అని. ఏమండి, ఎన్ని ఉన్నాయి దానికి? 79. అలాగే సిల్వర్, ఐరన్, దీనికి 79 కదండి. వాటికి చూపించండి, అవి చూపించండి ఒకసారి, వాటికి లెక్కలంతా. సిల్వర్ చూడండి, ఇది ఏజీ, అది ఏయు. ఏమండి, దీనికి ఎన్ని ఉన్నాయి చూడండి, 47, అది 49. అంటే వీటి లెక్క వేరు, వాటి లెక్క వేరు. బంగారం అవడానికి ఒక లెక్క, సిల్వర్ వెండిగా మారడానికి ఒక లెక్క. ఏమండి, ఇది పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి ఇవన్నీ ఉన్నవి. అంటే మనిషి నేర్చుకుంటాడు ప్రాథమికంగా. ఇక ఐరన్ మనిషి ప్రతిరోజు అత్యవసరమైనది, బాడీలో కావచ్చు, బయట కావచ్చు. ఏమండి, దాని తాలూకు చూడండి, ఎఫ్ఈ అంటారు దాన్ని. 26 అణువులతో ఉన్నది ఎఫ్ఈ అండి, ఐరన్. అంటే చూసారు లెక్కలు, చూసారు ఏంటి లెక్కలేంటి, ఈ అంకెలేంటి? ఇది దేవుడు పెట్టినవా, మనిషి చూసి రాసినవా? ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు యాటమ్ చూపించిన రౌండ్గా ఉంటుంది చూడండి, ఎలక్ట్రాన్స్ చార్ట్ నంబర్స్, ఎలక్ట్రాన్స్ చార్ట్ నంబర్ అని ఉంటుంది చూడు. ఏమండి, ఈ అంకెలు ఉన్నవి కాబట్టి కొలిచి మనిషి రాశాడా, లేదా మనిషి పెట్టాడు అనుకున్నారు అంకెలు? నో, కంటికి కనిపించని దేవుని గణిత శాస్త్రంలో ప్రతి పదార్థానికి దేవుడు నియమించిన అంకె, లెక్కది. అన్ని యాటమ్స్ ఉంటేనే, ఇగో చూడండి హైడ్రోజన్, ఇది మీకు అర్థం అవడానికి కొంచెం ఈ ఫిగ్ మీకు చూపిస్తుంది ఈ బొమ్మ. హైడ్రోజన్ యాటమ్, అందులోని ఏమండి చూసారా ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుందండి, చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఎలక్ట్రాన్స్ అనేవి చుట్టూ తిరిగేనివి, మధ్యన కదా న్యూక్లియస్ ఉంటుంది. హైడ్రోజన్ దానికి ఒకటే ఉంది. కార్బన్ యాటమ్, ఏమండి కార్బన్ యాటమ్స్కి ఎన్ని వచ్చాయంటే 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 6 ప్రోటాన్లు ఉన్నాయి, 6 న్యూట్రాన్లు ఉన్నాయి. అంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిసి మధ్యన ఉండేది న్యూక్లియస్ అవుతుంది, చుట్టూ తిరిగేవి ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఏమండి, అందుకే రంగులు కూడా చూడండి వేరువేరుగా మీకు కనబడుతున్నాయి. అంటే వీటి సంఖ్య చూసారు. కార్బన్ యాటంలో అంటే మూలకం దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు వీటికి నియమించిన అంకె ఏంటి? కార్బన్ అనేసరికి 6 ఎలక్ట్రాన్లు ఉండాలి. వీళ్ళు చూసి తెలుసుకున్నదండి, ఇది వీళ్ళు సృష్టించింది కాదు. దేవుడు ప్రకృతిలో చేసిన పదార్థాన్ని సూక్ష్మ రూపంలోనికి వెళ్ళి చూస్తే వాడికి గణితం అర్థమైపోయింది. ఏంటి లెక్కలేంటి? కార్బన్కి ఒక లెక్క, సిల్వర్కి ఒక లెక్క, బంగారానికి ఒక లెక్క, ఐరన్కి ఒక లెక్క, కంటికి కనిపించిన వాయువులు అది ఆక్సిజన్కి అయితే ఒక లెక్క, హైడ్రోజన్కి అయితే ఒక లెక్క, కార్బన్కి అయితే ఒక లెక్క, ఆక్సిజన్కి అయితే చూడండి 6 ఎలక్ట్రాన్లు, 8 ప్రోటాన్లు, 8 న్యూట్రాన్లు. దాని యాటంలు ఎలా ఉన్నాయి చూడండి. ఇక నైట్రోజన్ యాటంకి వెళ్ళేసరికి చూసారా 7 ఎలక్ట్రాన్లు, 7 ప్రోటాన్లు, 7 న్యూట్రాన్లు. అంటే
వాటి వాటి లెక్క. ఏమండి, దేవుడు వీటన్నిటి కోసం చెప్పలేదని మీరు అనుకోకండి. ఆకాశ నక్షత్రాల కోసం చెబుతున్నప్పుడు ఇందాక ఒక మాట మీరు చదివారు, అందుకే అది చాలా అలవాటుగా మనం చదువుకు వెళ్ళిపోతున్నాం. అంటే అలవాటుగా ఏంటిది? ఇప్పుడు చదువుతారా మరలా ఒకసారి ఆ మాట? మళ్ళీ చదువుతాం ఆ మాట. కీర్తనల గ్రంథంలోని యెషయా గ్రంథంలోని మాట చదువుదాం. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 26వ వచనంలో చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26 ఏమంటున్నాడు అక్కడ? ఒక్కసారి మీ కన్నుల పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను? ఒకసారి మీ కళ్ళతో ఆటములు చూడండి. పైన కంటికి కనిపించే నక్షత్రాలను చూస్తారా, సూర్యుని కన్నా పెద్దవి? లేదా కంటికి కనిపించిన సూక్ష్మలోకి వెళ్తే ఆటమ్స్ వాటి అణువుల్లోకి వెళ్ళి చూస్తారా? వీటన్నిటినీ ఎవడు సృజించెను? వీటి లెక్క అంటున్నాడు చూడండి. వీటి లెక్క చొప్పున అంటారు చూడండి. లెక్క చొప్పున అంటే వీటన్నిటికీ లెక్కలు పెట్టాడు ఆయన. అదే మరి లెక్కలు. దేవుడు ఆ మాట పదప్రయోగం చేశాడు అంటే లెక్కలు లేనిదే ఏదీ లేదు. ఆయన చాలా ఖచ్చితమైన లెక్కల విషయంలో, కొలతల విషయంలో, బరువు విషయంలో. గాలిని కొలిచాడు, నీటిని కొలిచాడు, కొండలను కొలిచాడు, పదార్థాన్ని కొలిచాడు, చివరికి కంటికి కనిపించిన వాయువులను సైతం ఆయన లెక్కలు పెట్టి ప్రతి దానికి, ప్రతి వాయువుకి లెక్కలు పెట్టాడు. అవునా? అవునండి. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? లెక్క. ఏమిటి? కాంతి వేగం మనకు తెలుసు కదా. కాంతి ప్రయాణం చేసి ఒక సెకండ్కి కాంతి ప్రయాణం చేసే వేగం ఎంతండి? ఒక సెకండ్కి 1,86,262 కిలోమీటర్ల వేగంతో ఒక సెకండ్కి వెళ్ళిపోద్దండి కాంతి. అంతే కదా? ఒక సెకండ్కి కాంతి 2 లక్షలు వెళ్ళిపోవచ్చుగా. ఎప్పుడు చూడండి, ఏ కాంతి అయినా కాంతి వేగము అన్నాడు. అంటే కాంతి ఎవరు సృష్టించారు? వెలుగుని ఎవరు సృష్టించారు? ప్రకృతిలో దేవుడు. మరి ఆ వెలుగుకు కూడా లెక్క పెట్టాడు దేవుడు. కంటికి కనిపించిన వెలుగుకు లెక్క ఏంటది? నువ్వు సెకనుకు 1,86,200 ఏమండి 282 మైళ్ళు, 82 మైళ్ళు అండి, కిలోమీటర్లు కదా, మైళ్ళు ఒక సెకనుకి. అంత దూరం వెళ్ళాలా? అవునండి, అంత దూరం వెళ్ళాలి. నిజంగా వీటన్నిటినీ మనం ఆలోచిస్తుంటే వీటన్నిటిలో లెక్కలు కనబడటం లేదు మనకి. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? చాలా పెద్ద గణిత శాస్త్రవేత్తలకే ఆయన పితామహుడు లాంటోడు. తండ్రి, నిజంగా ఆయన పితామహుడు అంటే తండ్రి. ఈరోజు మన భారతదేశంలో మన భారతదేశంలో పాపం గణిత శాస్త్రవేత్త ఒక ఆవిడికి, చాలా పెద్ద ఆవిడికి పేరు వచ్చిందండి. ఎవరావిడ? శకుంతలదేవి. మీకు తెలుసు కదా. ఆవిడ మ్యాథ్స్ జీనియస్. క్యాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్గా ఏ లెక్కన టప చేసిందండి ప్రపంచంలోనే. నంబర్ 1 శకుంతలాదేవి. మన దేశానికి చెందినది. అంటే ఎంత పెద్ద లెక్క ఇచ్చినా సరే ఆవిడ సులువుగా సాల్వ్ చేయగలిగే మేధస్సు ఒక చిన్న మట్టి మెదడుకు ఉందండి. మరి ఒకవేళ వీరే లెక్కలలో మేధావులు అని మనం అనుకుంటే, ఏమండి వీళ్ళంతా గణిత శాస్త్రంలో మేధావులు అనుకుంటే, అసలు ఈ గణితం పుట్టింది ఆయన దగ్గర నుంచి. ఈ రోజు నువ్వు వాటన్నిటిని తెలుసుకొని పలానా యాటంకి ఇన్ని ఉన్నాయి, పలానా యాటంకి ఇన్ని ఉన్నాయి, పలానా పదార్థానికి ఇన్ని ఉన్నాయి అని ఒక పీరియాడిక్ టేబుల్ నువ్వు తయారు చేసి, ఇన్ని ఎలిమెంట్లు నువ్వు తయారు చేసి పెట్టావు అంటే, ఒక టేబుల్, ఒక చార్ట్ గీసుకోగలిగావు అంటే, అటన్నిటి ఒకసారి చూపించినారా? ఆ పీరియాడిక్ టేబుల్ తలక చార్ట్ చూపించి అది ఎలాగుంది అది చూడండి ఒకసారి. ఆ చార్ట్ మీరు చూడండి. అన్నిట్లో చూడండి అంకెలు ఉన్నాయండి. మీరు ఏమనుకుంటున్నారు? వాటి అన్నిట్లో ఏముంది? అంకెలు. ప్రతి దానికి అంకె. ఎందుకు చూడండి, అక్కడికి వెళ్ళేసరికి 11 ఉంది, 12 ఉంది, 20 ఉంది, 21 ఉంది. చూసారా? అంటే వీళ్ళు మనుషులు దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ వాళ్ళు వేసిన దాంట్లో ప్రతి దాని అణువులలోనికి వెళ్ళిపోతే దానికంటూ కొన్ని సంఖ్యలు ఉన్నాయండి. దేవుడు పెట్టాడు. ఈ పదార్థాలన్నిటికీ ఇవన్నీ మూలకాలు అంటారు వీటన్నిటిని. అవి వస్తువుల రూపంలో కావచ్చు, అంటే ఘన రూపంలో కావచ్చు, లేదా వాయువుల రూపంలో కావచ్చు, ద్రవ రూపంలో కావచ్చు, లేదా వీటిని మిక్స్చర్ వల్ల రకరకాల కొత్త వస్తాయి. ఎందుకంటే హైడ్రోజన్ వేరు, ఆక్సిజన్ వేరు, ఈ 2 వాయువులే. ఈ 2 కనిపించిన వాయువుల వల్ల కనిపించే పదార్థం నీరు వస్తుంది కదా. అంటే ఎన్ని యాటమ్స్ని ఎన్ని వేటితో కలిపితే ఏ పదార్థం అవుతుంది అనే జ్ఞానం ఈరోజు మనిషి నేర్చుకోగలిగాడు. అంటే అవన్నీ ఏంటనుకో, కొలతలు, కొలమానాలు, లెక్కలు. అవన్నీ లెక్కలు. ఏమనుకుంటున్నారు? లెక్కలండి. విశ్వంలో ఇన్ని లెక్కలున్నాయే, విశ్వంలో ఇన్ని లెక్కలున్నాయా? లెక్కలు అవన్నీ. మరి విశ్వానికి మూల కేంద్రమైన మనిషి,
మీరు తల వెంట్రుకలు మాత్రం లెక్క పెట్టాడని మీరు అనుకుంటున్నారేమో. తల వెంట్రుకలకు ఆయన దగ్గర లెక్కల చార్ట్ ఒకటి ఉందేమో. నో అండి, మీ టోటల్గా నడినెత్తి నుంచి అరికాలు వరకు ప్రతిదీ లెక్కలమయం. లెక్కలు, అంకెలు లేకుండా ఏమీ లేదు. అంకెలు లేకుండా ఉందనుకుంటున్నారు మీరు? అంకెలు లేకుండా ఏది లేదండి. అందుకే సహజంగా మీకు జ్వరం వచ్చిందని ఎప్పుడు అంటారు? మీ బాడీ వేడిగా ఉన్నప్పుడు, అంతే కదా? అప్పుడు వెంటనే థెర్మామీటర్ మీ నోట్లో పెట్టుకుంటారు. ఆ థెర్మామీటర్ నోట్లో పెట్టుకోగానే వెంటనే అది ఎంత ఉష్ణం మీ బాడీలో ఉన్నాలో అన్న విషయాన్ని, దానికి కూడా కొన్ని మార్క్ ఉంటుంది చూడండి. ఎప్పుడైనా మీరు గమనించట్లేదు, ఒక నార్మల్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది. నార్మల్ మార్క్, రెడ్ గీత ఉంటుంది చూడండి. అంటే అది 97.8 దగ్గర ఉంటుందండి గీత. కరెక్ట్గా 97.8 దగ్గర ఉంటుంది. అంటే అక్కడ ఉండాలి. అది బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్. అంకెలవి ఇంతే ఉండాలి. అంటే ఏ మనిషికి చూసినా ఒక నార్మల్ రేంజ్ తెలియాలి అంటే ఒక మనిషి శరీరంలో ఉండవలసిన అంకెలు, అదే గణితం. అంకనగానే గణితం. ఆ గణిత శాస్త్ర ప్రకారంగా దాన్ని ఒక వైద్య శాస్త్రంతో లెక్కలు బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే లెక్కలు బట్టి కొలుస్తాడు. 99 ఉందా, 100 ఉందా, 102 ఉందా, 102 ఉన్నది, చాలా ఎక్కువ ఉంది. వెంటనే టెంపరేచర్ డౌన్ చేయాలి, కూల్ చేయాలి బాడీని. కానీ ఎంత ఉండాలి నార్మల్గా? 97.8 ఫారెన్హీట్. మనిషి శరీరంలో ఉండవలసిన ఉష్ణం. ఒకవేళ లెక్క తక్కువైంది అనుకోండి, అప్పుడు డాక్టర్ ఏమంటాడు? నో ప్రాబ్లం, వేడి లేకపోయినా పర్లేదండి అంటాడా? నో నో, ఇది ఒక జబ్బు. ఉండవలసిన ఉష్ణం లేకపోయినది లో ఫీవర్ అండి అంటాడు. ఎక్కువ ఉంది అంటే హై ఫీవర్ అండి అంటాడు. ఇదేంటి, ఎక్కువ ఉన్నా జబ్బే, తక్కువ ఉన్నా జబ్బే. అంటే ఎక్కువ తక్కువలు ఎలా ఉండకుండా ఎలా ఉండాలి? నార్మల్. దేవుడు నియమించిన రేంజ్ అంటారు దాన్ని, దేవుడు నియమించిన గీత అంటారు దాన్ని, దేవుడు పెట్టిన లెక్క అంటారు. మనమైతే అలాగే దేవుడు పెట్టిన లెక్కది. మనిషి శరీరంలో 97.8 డిగ్రీల ఫారెన్హీట్ అనేది ఉండాలి. అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు, వాడు బాడీ ఆరోగ్యంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి మనకి. నీ బాడీ ఆరోగ్యంగా ఉందా తెలియాలంటే వేడిగా ఉంటుందంటే ఒక్కొక్కసారి మామూలుగా కూడా బయట చల్లగా ఉందన్న వాతావరణం హీట్గా ఉంటుంది బాడీ. దానివల్ల కాదు, అలా వేడిగా ఉన్నంత మాత్రాన జ్వరం వచ్చినట్టు కాదు. కనుక కరెక్ట్గా బాడీ టెంపరేచర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే లెక్కలు కావాలి, గణిత శాస్త్రం రావాలి మధ్యలోకి. అంటే ఎందుకు వీడు శాస్త్రవేత్తలు వేడి కంట్రోల్, టెంపరేచర్ కంట్రోల్లోని ఏసీ కంట్రోల్లో పెట్టినట్టుగా టెంపరేచర్ కంట్రోల్ చేస్తున్నారు అనుకున్నారా? లేదండి, ఇదంతా కూడా కంట్రోల్డ్ బై గాడ్. నీ బాడీ టెంపరేచర్ కంట్రోల్. ఏమండి, ఇంకా బాడీలోనికి వెళుతుంటే అన్ని లెక్కలేనండి. వెంట్రుకలైతే మనం పట్టించుకోం, కానీ వెంట్రుకల లెక్కలో తేడా వస్తే మనిషి పెద్దగా పట్టించుకోడు. కానీ శరీరంలో మిగతా వాటి విషయంలో లెక్కలు తేడా వచ్చాయో ప్రమాదం. అప్పుడప్పుడు చూడండి, లిపిడ్ ప్రొఫైల్ చేస్తారు. లిపిడ్ ప్రొఫైల్ అంటే నీ బాడీలోని బాబు కొలెస్ట్రాల్ లెవెల్ ఎలాగున్నాయి, నువ్వు తెగ తినేస్తున్నావు, ఇష్టానుసారంగా నోటుకు అదుపు లేకుండా నువ్వు ఎలా పడితే అలా తింటున్నావు. మీరు వెంటనే డైట్ కంట్రోల్ చేయాలి అంటే, మీకు ఒకవేళ హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే, బ్రెయిన్ అటాక్ రాకుండా ఉండాలంటే ముందు మీరు ఎలా ఉన్నదంటే లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేస్తారండి. ఆ లిపిడ్ ప్రొఫైల్ మీలో కొంతమంది పెద్ద అయిన వాళ్ళు, వయస్సు మీరిన వాళ్ళు, వాళ్ళందరికీ తెలుసు ఎంత ఉండాలో. బాడీలో ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చూపించినా, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్, కొలెస్ట్రాల్ ఉంటుంది చూడు. ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లో అక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయండి. ఆప్టిమల్, ఇంటర్మీడియట్, హై అని ఉంది చూడండి. అంటే టోటల్ కొలెస్ట్రాల్లో మీ శరీరంలో ఉండవలసిన దాంట్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, అదే బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ కొవ్వుకి సంబంధించి ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ వాల్యూస్. ఆప్టిమల్ అయితే చూసారా 200 కంటే తక్కువ ఉండాలి, అదంతా నార్మల్ రేంజ్ అనమాట. మధ్యస్థమైన రేంజ్ మధ్యలో ఉన్నది. హై అంటే అది దాటి ఉంది, మోర్ దాన్ 235, అదే మోర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ అక్కడ ఉన్నాయి చూసారా. అంటే ఆప్టిమల్ రేంజ్ అంటే దేవుడు గీసిన గీత చూసారా. ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి? ట్రైగ్లిజరైడ్స్ 150 బిలో, 150 దాటకూడదు ట్రైగ్లిజరైడ్స్ ఏ మనిషి శరీరంలో కూడా. టోటల్ కొలెస్ట్రాల్ కూడా 200 మించకుండా ఉండాలి. చూసారా. అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 130 కన్నా తక్కువ ఉండాలి. అలాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 60 కన్నా ఎక్కువ ఉండాలి. 60 కన్నా తక్కువ ఉంటే జబ్బు అది మరలా. పర్లేదండి, అంకెలే కదండి, ఏముందండి, కొన్ని అంకెలు మార్చేయండి అని నువ్వు రిపోర్టు ల్యాబ్ టెక్నీషియన్తో నువ్వు చెప్పగలవా? ఇంతకీ రిపోర్ట్లన్నీ వాళ్ళకి ఎలా తెలుసు? ఈ లెక్కలన్నీ వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళ శరీరంలో రక్తాన్ని పరీక్షించినప్పుడు అందులో దేవుడు దాచి ఉంచిన లెక్కది.
ఏమనుకుంటున్నారు? నీ కొవ్వుకు ఉండవలసిన లెక్క, నీ రక్తానికి ఉండవలసిన లెక్క, నీ మంచి కొలెస్ట్రాల్కి ఉండవలసిన లెక్క, ఒకవేళ తేడా వస్తే బ్యాడ్ కొలెస్ట్రాల్కి వచ్చే లెక్క, విపరీతంగా ఒకవేళ కొవ్వును తింటుంటే ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోతే దానివల్ల వచ్చే లెక్క, రేంజ్ అంటారు దాన్ని. ఎవరు సృష్టించారు ఈ రేంజ్లన్నిటినీ? ఏమండి ఆలోచిస్తున్నారా మీరు? అవునా? ఇక బ్లడ్ సెల్స్ కౌంట్ చూడండి. ఇప్పుడు రక్తం చూసారా, మనం మనిషి శరీరంలో ప్రాణాన్ని అదే కదండి, రక్తమే కదండి ప్రాణం. దానికి సంబంధించి ఏమంటున్నాడు చూడండి, అదిగోండి కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు దాన్ని. వైట్ బ్లడ్ సెల్స్ కానీ లేదంటే ఏమండి చూసారా ఈ లెక్కలు చూసారా, రెడ్ బ్లడ్ సెల్స్ కానివ్వండి, అంటే హెమోగ్లోబిన్ ఎంత ఉండాలి, ఎన్ని బిలియన్లు శాతం ఉండాలి, 4.5 నుంచి 6.0 మిలియన్ల మధ్యలో ఉండాలి రేంజ్ లెక్కది. నీ యొక్క ఎర్ర రక్త కణాల సంఖ్య అలాగా ఉండాలి, అలా ఉంటేనే హెమోగ్లోబిన్ కానీ కింద చెప్పినవన్నీ కరెక్ట్గా ఉన్నట్టు. అలాగే తెల్ల రక్త కణాలు, యుద్ధం చేసే నీ తెల్ల రక్త కణాలు, న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బాసోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఇవన్నీ కూడా చెప్తున్నాడు చూసారా. రేంజ్ చెప్తున్నాడు చూడండి, 5,000 నుంచి 10,000 ఉండాలి నార్మల్ రేంజ్ అన్నాడు. అది తగ్గిన ప్రమాదమే, అది హెచ్చైన ప్రమాదమే. ఏమండి? ఇకపోతే ప్లేట్లెట్స్ చూడండి కింద ఇదేనండి, రక్తంలోని మన ప్రాణాన్ని నిలబెట్టి ఆ ప్లేట్లెట్స్ కౌంట్ 1,50,000 నుంచి 3 లక్షల మధ్యలో ఉండాలి. పర్లేదండి. అప్పుడప్పుడు చూడండి కొంతమందికి ఎప్పుడైతే ఈ డెంగ్యూ లాంటి ఫీవర్లు, భయంకరమైన వ్యాధులు సోకినప్పుడు అండి వెంటనే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంటుంది. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతారండి. ఆ సంఖ్యను జాగ్రత్తగా చూసుకోవాలి. పర్లేదండి మనిషికి మామూలు జ్వరం అంటే అని కాదు, రక్తాన్ని తీసుకొని పరీక్షిస్తే వాళ్ళు లెక్కలు చూసి చెప్తారు. ఈ లెక్క అంటే ఎంతకన్నా ప్లేట్లెట్స్ తక్కువ పడ్డాయో, మీ రక్తంలో రక్తహీనత ఏర్పడిందో, ఏ ప్రమాదమైనా రావచ్చు. అవసరమైతే మీరు జాగ్రత్త తీసుకోకపోతే మీరు చచ్చిపోతారు చెప్పేస్తారు డాక్టర్. 20,000కి పడిపోయింది అనుకోండి, 10,000కి పడిపోయింది అనుకోండి, 5,000కి సెల్స్ పడిపోయాయి అనుకోండి ప్లేట్లెట్స్, వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. మీకు ఎలా ఎక్కించాలి? ఆ తీసుకొచ్చాడు ఒక 2-3 ప్యాకెట్లు వేసి తాగించాడు అంటారా, లేదంటే పట్టించాడు అంటారా, రక్తంలోనికి ఎక్కించాడు అంటారా? కాదు, వాటికి కూడా లెక్క. డాక్టర్ అడగండి చెప్తారు, వాళ్ళు లెక్క ప్రకారంగా చేస్తారు ఏదైనా సరే. అంటే బాడీ అంతా టోటల్గా ఎలా ఉందన్నమాట, లెక్కల యంత్రం ఇదంతా, లెక్కల యంత్రం. ఏమంటే గుండె మధ్యన గట్టిగా కొట్టేసుకుంటుందంటే ఎన్నిసార్లు కొట్టుకోవాలి, దానికి కూడా ఒక లెక్క ఉంది. ఏమండి చూపించడం అది కూడా. ఎందుకంటే శరీరంలో మనిషి అనుకుంటున్నాడు, దేవుడు ఈ నిర్మాణం చేసేటప్పుడు ఎందుకు ఈ కొలతలు, ఈ లెక్కలు? ఆకాశాన్ని కొలిచానంటున్నాడు, బరువును కొలిచానంటున్నాడు. మరి మనిషిని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు ఆ మెజర్మెంట్ దాని మీదకి ఎక్కువ వెయిట్ ఎంత, నీ వెయిట్ ఎంత ఉందని అడుగుతాడు. ఏంటయ్యా 110 ఉంది, ఇంత ఘోరంగా పెరిగిపోయేవేంటి, తగ్గాలి నువ్వు, 40 కేజీలు తగ్గాలి నువ్వు అంటే డాక్టర్ అంటే కోపడతాడు. అంటే ముందు నీ బరువు ఎంతో తెలిస్తే నీకు రోగాన్ని నయం చేస్తాడు అని అర్థం. అంటే బరువు ముఖ్యమేనా? మరి దేవుడు కూడా ప్రతి గ్రహానికి, ప్రతి పదార్థానికి బరువు ఎందుకు కొలిచాడు? నువ్వెంత బరువే ఉండాలి, ఎంతకన్నా బరువు పెరగకూడదు. అక్కడ చూడండి ఏమండి, హార్ట్ బీట్ రేట్ ఎలా ఉండాలి? 40 సంవత్సరాల వాళ్ళకైతే 180 వరకు కొట్టుకోవచ్చండి ఒక నిమిషానికి. 60 సెకండ్లకి 180 టైమ్స్ కొట్టుకోవాలి. అదే 45 అనుకోండి 175, 50 అయితే 170, 55 పెరిగే కొద్ది చూసారా తగ్గుతుంది. యవ్వన కాలంలో ఉన్నప్పుడు వేడి రక్తం కాబట్టి గబగబా మంచి ఫంక్షనింగ్ బాగుంటుంది కాబట్టి స్పీడ్గా కొట్టుకోండి, అప్పుడు గట్టిగా కొట్టుకున్నా పర్వాలేదు. 70 సంవత్సరాలు వచ్చేసినా సరే 180 కొట్టుకుంటుంది అనుకోండి, 180 నీకు చాలా ప్రమాదంలో ఉన్నావు అని అర్థం. ఏమండి చూసారా, ఇవన్నీ ఏంటనుకున్నారు? మనిషి తయారు చేసుకున్న లెక్కలు కావండి. దేవుడి మానవ దేహాన్ని డిజైన్ చేసినప్పుడు లోపల పెట్టిన లెక్కల యంత్రాలు ఇవన్నీ. ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే ఏంటనండి, పర్లేదండి ఏదో చేసేసాడండి, మనం మనుషులు అండి, ఏదో రాస్తున్నాడండి అని అనుకుంటున్నారా? కాదండి, గణిత శాస్త్రం అంటారు. ఈ ప్రపంచానికి తెలియని దేవుని లెక్కల శాస్త్రం ఇది. దేవుని గణిత శాస్త్రం ఎందుకు పేరు పెట్టాం? చూసారా, విశ్వంలో లెక్కలు, ఆ విశ్వానికి మూలమైన మనిషికి లెక్కలు. ఇన్ని లెక్కలా? ఎందుకండి ఇన్ని లెక్కలు? ఆయనకి పని ఉంది, ఆయనకి లెక్కలన్నిటితో పని ఉంది. ఏంటా పని? టైం అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు చేసే ప్రతిదీ కొల ప్రకారంగా, కొలమానంతో చేసేవారు తండ్రి. మీ ఆలోచన, మీ నిర్ణయాలు, మీ సృష్టి, వీటన్నిటినీ ఆలోచించేటప్పుడు వాటి నిండా అంకెలే ఉన్నాయి తండ్రి. నిజానికి మీరు బైబిల్లో రాయించిన అనేక అంకెల యొక్క సందర్భాలు, వాటన్నిటిలోనికి మేము వెళ్ళినప్పుడు ఎందుకు మీరు వాటిని గూర్చి ఇంతగా మీరు మాట్లాడారనేది మేము విని చదివి ఆశ్చర్యపోతున్నాం తండ్రి. అవును నాయన, ఇంకొక బైబిల్లో మీరు రాయించిన విశేషమైన
ఈ అంకెలకు సంబంధించిన సందర్భాలను గురించి మేము తెలుసుకొని తండ్రిగా మీరు ఏ విధంగా ఈ లెక్కల విషయంలో ఉన్నారో మేము కూడా మాకు అప్పగించిన లెక్కల విషయంలో జాగ్రత్త పడగలుగుటకు మా మనోనేత్రాలు వెలిగించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు వారి పవిత్ర నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.